త్రిపుల్ ఆర్ కస్టడీ కేసులో కీలక మలుపులైతే తిరుగుతున్న పరిస్థితి ఉంది. రోజుకొక ట్విస్ట్‌తో ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ఈ యొక్క కేసులో ఏ7గా ఉన్నటువంటి ఎవరైతే అప్పటి మాజీ సీఐడీ డీఐజీగా పనిచేసినటువంటి సునీల్ నాయక్ ఏ7గా అయితే ఉన్నారో, అయితే ఇతన్నైతే అరెస్ట్ చేసి విచారణ చేపట్టే నేపథ్యంలో కూడా బీహార్‌కి వెళ్ళిన ఏదైతే ఇక్కడ దర్యాప్తు బృందం నేపథ్యంలో అక్కడ అరెస్ట్ చేసే నేపథ్యంలో కూడా ఒక హై డ్రామా అనేది కూడా అక్కడ జరిగిన విషయం తెలిసిందే. అక్కడ స్థానిక పాట్నా కోర్టు కూడా రక్షణ కల్పించే నేపథ్యంలో కూడా అరెస్ట్ చేయకూడదు, చర్యలు చేపట్టకూడదంటూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం కావచ్చు. అలాగే పాట్నా ప్రభుత్వం ఏదైతే బీహార్ ప్రభుత్వం కూడా తమ యొక్క కేడర్ సంబంధించి సివిల్ సర్వీస్ సంబంధించి ఎవరైనా సరే అరెస్ట్ చేయాలంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా ఉండాలంటూ కూడా బిఎన్ఎస్ఎస్ సెక్షన్లో ఉన్నటువంటి 218 సబ్సెక్షన్ 3 కింద కూడా ఒక ఏదైతే గెజెట్ కూడా తీసుకుని వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇలా అనేక పరిణామాల నేపథ్యంలో కూడా ఒకవైపు ఏదైతే ఇటు ముందస్తు బెయిల్ సంబంధించి కూడా ఇటు సునీల్ నాయక్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి యొక్క హైకోర్టులో కూడా మరి పిటిషన్ దాఖలు చేసే నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న దానికి సంబంధించి అయితే విచారణ అయితే జరిగింది. విచారణ చేపట్టిన నేపథ్యంలో ఒక కీలకమైన ఉత్తర్వులు అనేది ఏపీ హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఒక కీలక పరిణామం అయితే ఈ యొక్క త్రిపుల్ ఆర్ కస్టడీ కేసులో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పాట్నా కోర్టు సంబంధించి బలవంత చర్యల నుండి రక్షణ కల్పించే విధంగా కూడా ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ లాంటివి ఏదైతే ఇస్తే ఈ దర్యాప్తుకంతా కూడా దర్యాప్తుకి ప్రభావితం అయితే అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఎవరైతే పోలీసులు వాదనలు వినిపించే నేపథ్యంలో కూడా దానికి ఏకగ్రీవంగా దానికైతే అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది హైకోర్టు. అలాగే ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి ఏ7కు ఉన్నటువంటి సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని పలు కీలకమైన ఈ యొక్క అంశాలకు సంబంధించి ప్రశ్నించే రీతిలో ఈ యొక్క పరిణామ క్రమంలోనే ఈ యొక్క ఏదైతే ఒక సిచ్యువేషన్లో తాజాగా కొన్ని రోజుల నుంచి కూడా వరుసగా ఈ యొక్క అంశం చుట్టూ కూడా జరుగుతుంది. ఒకవైపు అసలు తనని అరెస్ట్ చేస్తారా లేదంటే తన అదుపులో తీసుకునే అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయండి నేపథ్యంలో కూడా ఒకవైపు తనకి ఈ యొక్క అరెస్ట్ చేయకుండా ఉండడానికి ముందస్తు బెయిల్ అనేది కూడా సో ఆ నేపథ్యంలో కూడా హైకోర్టు కూడా ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విచారణకు అయితే రావడంలో సో పలు కీలకమైన అంశాల్లో ఈ యొక్క విచారణ నేపథ్యంలో కూడా ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఈ నెల 5 నుంచి 9 వరకే ఖచ్చితంగా ఉదయం 10 నుండి 5 గంటల వరకు కూడా విచారణ అధికారి ముందు హాజరవ్వాల్సిందే సునీల్ నాయక్. అలాగే అడిగే ప్రతి ఒక్క ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటూ కూడా హైకోర్టు అయితే క్లియర్గా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ముందస్తు బెయిల్ సంబంధించి 9వ తారీఖు అయితే రిజర్వ్ ఇవ్వడం జరిగింది. 9వ తారీఖున ముందస్తు బెయిల్కి ఇవ్వచ్చా లేదా అనే ఆ రోజు పరిణామాల నేపథ్యంలో ఆ రోజు వాదనల నేపథ్యంలో కూడా తీర్పు వెలువడే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే ఇటీవల చోటు చేసుకున్నటువంటి త్రిపుల్ ఆర్ కస్టడీ కేసులో దర్యాప్తు బృందం అనేది ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకవైపు అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడమే కాకుండా కొన్ని కీలకమైన వ్యక్తులందరూ కూడా పిలిపించి దర్యాప్తు అయితే చేపట్టారు, విచారణ అయితే చేపట్టారు. ఈ యొక్క కేసులో ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది, త్రిపుల్ ఆర్ కస్టడీ కేసు సంబంధించి కస్టడీలో తీసుకున్న తర్వాత రఘురామకృష్ణరాజుని శారీరకంగా హింసకు గురి చేశారు, 3rd డిగ్రీ ఉపయోగించారు అంటూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు నగరపాలనలో డిప్యూటీ స్పీకర్ అయినటువంటి త్రిపుల్ ఆర్ యొక్క కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా స్పెషల్ టీం అనేది ఏర్పాటు చేసిన తర్వాత దర్యాప్తు బృందం ఈ నేపథ్యంలో కూడా ముమ్మరం చేసింది దర్యాప్తు అనేది. ఈ నేపథ్యంలో ఏ7గా ఉన్నటువంటి సునీల్ నాయక్ వద్దకి ఈ యొక్క పరిణామంలో తనని అదుపులో తీసుకుని తనని విచారణ చేపట్టే నేపథ్యంలో కూడా ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుని తొలుత పాట్నా అంటే డిప్యుటేషన్ మీద గత ప్రభుత్వంలో ఎవరైతే సునీల్ నాయక్ ఉన్నారో ఇతనైతే రావడం జరిగింది. మాజీ సిఐడి డిఐజీగా అయితే వ్యవహరించారు. ఆ టైంలో త్రిపుల్ ఆర్ అప్పుడు ఎంపీగా ఉన్న నర్సాపూర్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం, అలాగే గుంటూరు సిఐడి కార్యాలయం తీసుకొచ్చిన తర్వాత తనని కస్టడీలో తీసుకున్న తర్వాత అనేక హింసలకు గురి చేశారు అనేది కూడా ఇటు ప్రధానంగా త్రిపుల్ ఆర్ ఆ నేపథ్యంలో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వార్త తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కేసు ఫైల్ అవడం కావచ్చు, అలాగే ఈ కేసు అనేది స్పీడప్ చేసే విధంగా అనేక పలుమార్లు కూడా సోషల్ మీడియా వేదికగా అలాగే కూటమి పెద్దలందరం కూడా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు కోరిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు స్పీడప్ చేస్తూనే ఇక్కడికి వచ్చి ఆగిన నేపథ్యంలో కాస్త చాలా వరకు కూడా ఒక గందరగోళ సిచ్యువేషన్ ఏర్పడింది, కన్ఫ్యూజన్. ఎందుకంటే ఒకవైపు బీహార్ క్యాడర్కి చెందినటువంటి సునీల్ నాయక్ అరెస్ట్ చేయాలంటే కూడా అటువైపు ఏదైతే ఒక రక్షణ కల్పిస్తూ కూడా బలవంతర చర్యలు రక్షణ కల్పిస్తూ అక్కడ స్థానిక కోర్టు అనేది తీర్పు ఇవ్వడం కావచ్చు, అలాగే ట్రాన్సిట్ వారెంట్కి సంబంధించి ఒకవైపు వాదనలో పదవ వాదనలు జరగడం కావచ్చు, అలాగే ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టుకి ఆశ్రయించడం కావచ్చు, ఇలాగ అనేక అంశాలకు సంబంధించి కూడా అలాగే బీహార్ ప్రభుత్వం
తనని తమ పరిధిలో ఉన్నటువంటి సివిల్ క్యాడర్స్ ఒకళ్ళు కాదు అందరికీ వర్తించే విధంగా అరెస్ట్ చేయాలంటే అదుపులో తీసుకోవాలి. ముందస్తు ప్రభుత్వం అనుమతి కావాల్సిందంటూ కూడా ఒక గెజెట్ రిలీజ్ చేయడం కావచ్చు. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠ నేపథ్యం అయితే ఏర్పడింది సునీల్ నాయక్ అరెస్ట్ సంబంధించి, విచారణకు సంబంధించి ప్రధానంగా. ఎందుకంటే 1, 2 సార్లు కూడా విచారణకి రావాలంటూ కూడా తనకైతే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎటువంటి స్పందన లేదు. ఆ నేపథ్యంలోనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఒక విచారణలో ప్రశ్నలన్నీ కూడా సంధించి దీన్ని స్పీడప్ చేయాలంటూ కూడా మరి ఈ యొక్క దర్యాప్తు బృందం చేసే నేపథ్యంలో చేపట్టిన చర్యల్లో కూడా ఒకవైపు అక్కడున్న బీహార్ పాట్నాకు సంబంధించి పోలీసులు వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్యాప్తు బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం కావచ్చు. ఇలాగా ఒక హై డ్రామా వాతావరణంతో కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ముందస్తు బెయిల్ సంబంధించి అంటే ముందుగానే అరెస్ట్ చేస్తారన్న భయంతో కూడా సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి ఆశ్రయించిన నేపథ్యంలో సునీల్ నాయక్ సంబంధించి ఎవరైతే లాయర్స్ ఉన్నారో అడ్వకేట్స్ ప్రధానంగా ఒక అంశానికి సంబంధించి అయితే వారు వాదనలు వినిపించడం అయితే జరిగింది. ఎందుకంటే గుంటూరు నగరపాలనలో ఏదైతే త్రిపుల్ యొక్క కస్టడీకి సంబంధించి కేసు ఫైల్ చేశారో ఈ నేపథ్యంలో తన పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేరు కాబట్టి తినని ఈ యొక్క కేసు నుంచి అలాగే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా వారు తరఫున వాదనలు ఇచ్చినప్పటికీ ఆ యొక్క వాదనలు అయితే తోసిపుచ్చింది హైకోర్టు. ఎందుకంటే ఈ యొక్క ఏ కేసులో అయినా సరే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిందితుల వివరాలు అన్ని కూడా పొందుపరచనప్పటికి కూడా దర్యాప్తులో భాగంగా ఎవరినైనా సరే మధ్యంతరంగా వారందరూ కూడా అనుమానితులుగా భావించి లేదంటే వారందరం కూడా ఖచ్చితంగా విచారణకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టాలి. అది ఖచ్చితంగా ఇలాంటి పరిణామక్రమం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలి లేదంటే అతని పేరు లేదు కదా అని చెప్పేసి ఇటువంటి పరిణామాలన్నీ కూడా కరెక్ట్ కాదంటూ కూడా హైకోర్టు అనేది తోసిపుచ్చడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా విచారణకైతే హాజరు కావాల్సిందంటూ కూడా మరి రూల్ పాస్ చేసిన నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 9 వరకు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా దర్యాప్తు అధికారి ముందు కూడా ఖచ్చితంగా హాజరవి ఏవైతే ప్రశ్నలు సంధిస్తారో ఆ ప్రశ్నలందరూ కూడా సమాధానం ఇవ్వాలి, సానుకూలంగా ఉండాలంటూ కూడా అలాగే ఒకవైపు బలవంతపు చర్యలకు చేపట్టకూడదు అంటూనే విచారణకు హాజరవ్వాల్సిందంటూ కూడా హైకోర్టు ఆర్డర్ పాస్ చేసిన నేపథ్యంలో మధ్యంతర ఏదైతే ముందస్తు బెయిల్ సంబంధించి విచారణ అనేది 9వ తారీఖు రిజర్వ్ చేసింది కాబట్టి ఆ రోజు తీర్పు ఏ విధంగా వస్తుంది, సునీల్ నాయక్ సంబంధించి బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఆ రోజు వాదనలు జరిగిన నేపథ్యంలో కూడా అలాగే ఈ 5 నుంచి 9 వరకు కూడా ఖచ్చితంగా విచారణ అధికారి ముందు హాజరవ్వాలంటూ కూడా ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆ నేపథ్యంలో ఈ యొక్క క్రమాలు అన్నీ కూడా ఆలోచించి దర్యాప్తు అనేది ఎక్కడ కూడా విచారణ ఎక్కడ కూడా ప్రభావితం కాదు అని భావించిన నేపథ్యంలో ఒకవేళ ముందస్తు బెయిల్ సంబంధించి ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ సో ఈ ఒకవైపు మరి ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులు ప్రభావితం కావచ్చు. అలాగే మొత్తం ఎంటైర్ దర్యాప్తు అనేది కూడా విచారణ ఏదైతే దర్యాప్తు అనేది ప్రభావితం అయ్యే అవకాశం నేపథ్యంలో ముందస్తు బెయిల్ కూడా ఇచ్చే నేపథ్యం కూడా కనిపించట్లేదు. సో ఇటువంటి పరిణామాలన్నీ కూడా సునీల్ నాయక్ అరెస్ట్ లేదంటే సునీల్ నాయక్ సంబంధించి విచారణ అక్కడ వెళ్ళి ఆగింది కాబట్టి ఎలా జరుగుతుంది అలాగే హైకోర్టు 9వ తారీఖు ఏ విధంగా తీర్పునివ్వనుంది అనే అంశాలకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఈ యొక్క త్రిపుల్ యొక్క కస్టడీ కేసు సంబంధించి రోజుకు ఒక మలుపు ఈ విధంగా తిరుగుతున్న పరిస్థితిలో ఎండ్ ఆఫ్ ది పాయింట్కి వచ్చిందా, అసలు ఈ యొక్క త్రిపుల్ కస్టడీలకు సంబంధించి కస్టడీలు తీసుకున్న తర్వాత తనని ఏ విధంగా హింసకు గురి చేశారు, అలాగే భౌతికంగా ఏ విధంగా ఎవరో ఏ విధంగా ఎలా తనని శారీరకంగా చిత్రహింసలు గురి చేశారు అనే అంశాలకు సంబంధించి అనేక పలుమార్లు ఏదైతే కేసు ఫైల్ చేశాడో ఆ కేసు ఫైల్లో కూడా వివరంగా అన్ని కూడా నమోదు పరచడమే కాకుండా ఏ వ్యక్తి ఏ విధంగా చేశారనేది అలాగే విచారణకి అధికారుల ముందు అందరూ హాజరైన తర్వాత వారి స్టేట్మెంట్ అన్ని రికార్డ్ చేయడం కావచ్చు. దీనికి ప్రధానంగా సూత్రధారులు ఎవరున్నారు, ప్రస్తుతం పాత్రధారులకు సంబంధించి అన్ని కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది అనే ఉత్కంఠ అయితే ఈ యొక్క త్రిపుల్ కస్టడీ కేసులు అయితే రోజుకు ఒక ట్విస్ట్ నేపథ్యంలో ఇటువంటి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. చూడాలి మరి 9వ తారీఖు ఖచ్చితంగా ఈ యొక్క ముందస్తు బెయిల్ సంబంధించి ఆ రోజు ఏ విధంగా కోర్టు తీర్పిస్తుందా, అలాగే ఇప్పటికే హైకోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్ అనేది పాస్ చేసింది. ఖచ్చితంగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా విచారణ అధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో మరి సునీల్ నాయక్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, లేకపోతే హైకోర్టు తీసుకునే కఠిన చర్యలు మరి బాధ్యత ఖచ్చితంగా అవుతాడు. చూడాలి ఈ పరిణామ క్రమంలో ఈ యొక్క కస్టడీ కేసు సంబంధించి సునీల్ నాయక్ A7గా ఉన్నాడు కాబట్టి ఏ విధంగా పరిణామ క్రమం చోటు చేసుకుంది ఈ యొక్క కేసులో ఏంటనేది సర్వత్రా ఉత్కంఠ అనేది నెలకొంది.